ఫేస్బుక్ లో వాగింది నేను కాదు, మేము ఒక్కరం కాదు, మేము ఇద్దరం వ్యక్తులు అయితే చూడండి. జహెరా అంగారాలో అయితే మొత్తం ఎడారి ప్రాంతము, మొత్తం ఎడారి అన్నమాట. మీరు చూసినాక యాడో ఎడారిలో వచ్చినారు అనుకుంటారు. మసీదు ముందర అయితే చెప్పులు, టీ షర్ట్లు, తర్వాత చార్జర్లు, క్యాబ్స్ మొత్తం అయితే అమ్మేస్తా ఉన్నారు. ఆఖరికి చూసే మామిడికాయలు కూడా. ప్రస్తుతం అయితే మాలియా దగ్గర అయితే వచ్చేసాను. ఇక్కడ మాలియా దగ్గర మీరైతే కొత్త బ్రిడ్జ్ ఒకసారి చూడగలరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మాలియాకి వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉండా మా తమ్ముడు అయితే పెద్ద జిఎంసీ బండి అయితే వేసుకుని వచ్చినాడు. మీరు అంటా ఉంటారు, రే ఫేస్బుక్ లో వాగుతా ఉంటావు, నువ్వు దీంట్లోకి వచ్చినా అన్నారు కొందరు కామెంట్ పెట్టి. ఫేస్బుక్ లో వాగింది నేను కాదు, మేము ఒక్కరం కాదు, మేము ఇద్దరం వ్యక్తులు అయితే చూడండి. ఇద్దరు ఎవరు వాగినారు వానికి అయితే కామెంట్ అయితే పెట్టండి ఫేస్బుక్ లో కరీం అని చెప్పి. అది పరిస్థితి. వెళ్తా ఉన్నాము, అక్కడ పోయి ఆ వీడియో అయితే పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ప్రస్తుతం మా ఇంటి దగ్గర నుంచి అయితే 6వ నెంబర్ ఎక్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇది 6వ నెంబర్. ఇంకా రైట్ సైడ్ చూస్తే మీకు అంగారా, సౌత్ అంగారా అయితే ఉంటది. ఇక్కడ నుంచి మా తమ్ముడు తీసుకుని పోయి నాకు అక్కడ బస్ స్టాప్ వరకు అయితే వదలమని చెప్పినాను. మధ్యలో అయితే నమాజ్ టైం అయిపోయిందని నాకైతే మసీద్ కాడికి వదిలేయని నేనైతే చెప్పినాను అనమాట. ప్రస్తుతం అయితే టైం అయిపోయింది. మా తమ్ముడు ఇక్కడ వదలడానికి కారణం వచ్చి ఇక్కడనే అన్నమాట. నేను నా సల్లి నమాజ్ అయితే మస్జిద్ లో చదువుకున్నాను. ఇంకా బయటికి వస్తే చూడండి ఒక్కసారి షాపింగ్ అయితే బయట చైనా మార్కెట్ మాదిరి అమ్మేస్తా ఉండరు. చెప్పులు కానీ, బట్టలు కానీ, ఇంకా సాక్సులు, క్యాపులు మొత్తం తక్కువ రేట్లకి అయితే అమ్ముతా ఉండరు. మామిడికాయలు కూడా ఉండే అక్కడికి. మామిడికాయలు, టమోటాలు, తర్వాత చూసి ఎర్రగడ్డలు, ఇంకా కొత్తిమీర మామూలుగా లేవు. మొత్తం అయితే ఇక్కడ చైనా మాదిరి అయితే అమ్మేస్తా ఉంటారు. ఇదే పరిస్థితి. ప్రస్తుతం నమాజ్ చదువుకునే కాబట్టి ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళబోతున్నాను. ఎక్కడ తెలుసా, రోడ్డు అయితే ఎక్కి అక్కడి నుంచి నేను బస్ ఎక్కి సిటీ మాలియాకి అయితే వెళ్ళబోతున్నాను. ఇంకా ఇక్కడి నుంచి నేను నడిచి అయితే బస్ ఎక్కాలా. మామూలుగా అయితే ఇక్కడ బస్సు నిలబడుతుంది అన్నారు వాళ్ళు. నేనైతే నిలబడను, ఎందుకంటే ఇక్కడ చిన్నగా నడుచుకుంటూ పోతే ఫ్రంట్ సైడ్ అయితే మాకు చిన్న రౌండ్ అబౌట్ దబార్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి నేను నడుచుకుంటూ అయితే బస్ ఎక్కేసి మాలియాకి అయితే చేరుకుంటాను అనమాట. ఇక్కడైతే ప్రస్తుతం మీరైతే చూడొచ్చు అంగారాలోనే మొత్తం ఫ్యాక్టరీలు మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. జనాలు అయితే చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ మసీదుకి అయితే వస్తారు నమాజ్ చదువుకోవడానికి. ఈ అంగారా దగ్గర అయితే మా ఊరి అతను సయ్యద్ అలీ అయితే ఒకరు పని చేస్తా ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసిందిలా. జహెరా అంగారాలో అయితే మొత్తం ఎడారి ప్రాంతము, మొత్తం ఎడారి అన్నమాట. మీరు చూసినాక యాడో ఎడారిలో వచ్చినారు అనుకుంటారు. ఇక్కడైతే కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. సున్నపు ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇసుక ఫ్యాక్టరీ, టైల్స్ సంబంధించిన ఫ్యాక్టరీలు, లోడింగ్ అన్లోడింగ్కి సంబంధించిన పెద్ద పెద్ద క్రేన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇక్కడి నుంచి అయితే ముందర దవారకాడికి అయితే నడిచి వెళ్ళి బస్సు ఎక్కాలన్నమాట. బస్సు ఎక్కి మాలియాకి అయితే వెళ్ళిపోవాలా. ప్రస్తుతం అయితే చూసినారు కదా, ఇంకా వెళ్ళిపోవడమే. చూడండి లారీలో సైకిళ్ళు కూడా వెళ్తా ఉన్నాయి, మామూలుగా లేవు. అక్కడ చూసుకుంటే అదే అన్నమాట సాత్ అబ్దుల్లా, మొత్తం సాత్ అబ్దుల్లా. అది జహెరాలోని సాత్ అబ్దుల్లా ప్రాంతము. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది అంగారా ప్రాంతము. ఇది మొత్తం ఫ్యాక్టరీలో అంగారా అన్నమాట. దవార్గఢ్ అయితే ప్రస్తుతం అయితే చేరుకున్నాను. అందరూ బస్ స్టాప్ కాడ అయితే రెడీగా ఉన్నారు బస్ ఎక్కడానికి. చూసినారు కదా, అందరూ శుక్రవారం మాలియా చుట్టికి వెళ్ళడానికి అనమాట. బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కి అయితే వెళ్ళిపోవడం. ఫస్ట్ బస్ అయితే ఫుల్ అయిపోయింది కాబట్టి సెకండ్ బస్ అయితే ఎక్కాను. KNPC అన్నమాట బస్సు. ప్రస్తుతం టికెట్ తీసుకుని అయితే వెళ్తా ఉన్నాను. ఒకసారి అయితే బస్సు మొత్తము ఫ్రంట్ సైడ్ అయితే మీరు చూడొచ్చు జనాలు ఏ విధంగా కూర్చున్నారు. చూసినారు కదా, అక్కడైతే మీకు స్క్రీన్ మీద బస్సు రూట్ నెంబరు, టైం అయితే 12:41 అయితే అవుతా ఉంది. ఇది పరిస్థితి. బస్ మీలో ఎంతమంది ఎక్కారో దయచేసి అయితే కామెంట్ పెట్టండి. కోయిట్ లో ఎక్కడ తిరిగినా కూడా బస్ అయితే ఎక్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ప్రస్తుతం అయితే బస్సు దిగేసినాము. ప్రస్తుతం అయితే మాలియా దగ్గర అయితే వచ్చేసాను. ఇక్కడ మాలియా దగ్గర మీరైతే కొత్త బ్రిడ్జ్ ఒకసారి చూడగలరు. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి మాలియాదే ఉంటది కాబట్టి వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.